ఈరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసం? దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదివి సహకరించాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నీకు సహోదరుడుగా ఉండును. భక్తుడైన సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, నిజమైన స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు ప్రియులారా? నిజమైన స్నేహితుడు. ఒట్టుబట్టిగా కాదు, ఏదో ఆశించి. చాలా మంది ఫ్రెండ్షిప్ ఎలాగ చేస్తారంటే ఏదో ఆశించి. కానీ నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడంటే కష్టకాలంలో నీకు తోడుగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు రోధిస్తున్నప్పుడు నిన్ను ఓదారుస్తాడు. నువ్వు అప్పుల సమయంలో కూరుకుపోతున్నప్పుడు చేపట్టి నిన్ను లేవనెత్తుతాడు. నిజమైన స్నేహితుడు నువ్వు పాపములో ఉన్నప్పుడు పాపము నుంచి నిన్ను బయటికి తీసుకురావటానికి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన నీ కోసం చేస్తాడు. వాడు నిజమైన స్నేహితుడు. నువ్వు పడిపోతుంటే నగేవాడు కాదు నిజమైన స్నేహితుడు. నువ్వు అప్పుల్లో కూరుకుపోతున్నప్పుడు నీ వైపు చూసి గేలి చేసి అవమానించేవాడు కాదు నిజమైన స్నేహితుడు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఎదురింటి వాడు, పొరిగింటి వాడు, పక్కింటి వాడు నిన్ను చూసి గేలు చూస్తున్నవాడు నిజమైన స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడట దుర్దశలో, కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, దుఃఖంలో, సమస్యల్లో, అప్పుల్లో, రోగాల్లో ఉన్నప్పుడు నీ వెంట ఉండి నడిచేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరూ కనపడరు. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? నీ కోసం, నా కోసం ప్రాణము పెట్టిన యేసయ్య మాత్రమే నిజమైన స్నేహితుడు. చప్పట్లు కొట్టితే ఉన్నామాని కనపడదు. నీకోసం, నా కోసం ప్రాణం పెట్టిన వాడు నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. యేసయ్యకు నువ్వేమిచ్చావు? ఎందుకు నీకోసం కలవరిలో ప్రాణత్యాగం చేశాడు? ఎందుకు రోడ్ల వెంబడి వీడ్చుకుని వెళ్ళారు? ఆయన్ను మొక్క మీద ఉమ్మేశారు, గేలి చేశారు, అతను వెంట్రుకలకు పట్టుకొని లాగారు, చేదు చెరగనిచ్చారు, తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, రోడ్ల వెంబడి ఈడ్చుకొని నీకోసమే నువ్వు మారాలని, నీ పాప ప్రరోధ జీవితం పతనమైపోవాలని, నువ్వు రక్షణ అనుభవంలోకి రావాలని, ఆ పరలోకంలో నువ్వు నివాసము చేయాలని ప్రభు అయిన యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి స్నేహితుడు ఎవరు ఈ లోకంలో లేరు. ఒకరి కోసం ఒకరు ఎవరైనా ప్రాణం పెడతారా? నా కోసం ఇక్కడ కూర్చున్న మా అన్నగారు ప్రాణం పెడతారా? పెట్టరు. పోనీ నా శ్రీమతి పాశ్రమ గారు ఏమన్నా ప్రాణం పెడతారా? ఎక్కడ బాంధవ్యాలున్నాయి? ఎక్కడ ప్రేమలున్నాయి? ఎక్కడ నిజమైన సహవాసం ఉంది? ఎక్కడ నిజమైన బాంధవ్యాలున్నాయి, బంధుత్వాలున్నాయి? యేసు ప్రభు నిజమైన స్నేహితుడు. ఆయనతోనూ సహవాసం చేయాలి. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునితో సహవాసం చేయకుండా ఈ దినాల్లో చాలా మంది సాతానుతో సహవాసం చేస్తున్నారు. క్షణికమైన సంతోషం, క్షణికమైన ఆనందం, ఈ క్షణికావేశంతో సాతానుతో సహవాసం చేసి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రియులారా. అందుకే ఈరోజు మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి?
Who is your best friend? Jesus Christ is our best, closest, nearest friend. He is the dearest friend. తోడుగా ఉంటాడు. అందుకే బైబిల్లో చెప్పారు, ముదమివచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే. ముసలి ప్రాయములో నువ్వు పడకలో మంచములో పడిపోయినప్పుడు, నీ కాళ్ళు చేతులు పనికిరానప్పుడు, నిన్ను చూసేవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, విడవక ఎడబాయక ప్రేమించువాడను నేనే. అలాంటి దేవునితో సహవాసాన్ని విడిచేసి, అలాంటి దేవునితో సహవాసాన్ని పక్కన పెట్టి, లోక వైపు చూస్తూ, లోకపు ఆశల వైపు చూస్తూ, లోకపు పొంగుల వైపు చూస్తూ లోకములో మానవులు బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఈరోజు బైబిల్ ఉన్నవారు కాస్త తెరిచి చదవండి, దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, 30వ వచనం. ఇప్పుడు చదువుతున్న లేఖన భాగం ప్రియులారా, ఎవరి చేతిలో బైబిల్ ఉందో వారు కాస్త తెరవండి. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మాకు తెలుసులే అనుకోకూడదు. నేను కొన్ని దినాల్లో ఇలాగే అనుకున్నా, నాకు తెలుసు వాక్యం, నాకు తెలుసు వాక్యం అనుకున్నానే కానీ నాకు తెలుసు అన్నది ఏది కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు చదివే లేఖన భాగాన్ని కాస్త మెలకువగా ఉండి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చదవండి. అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఉండగా దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణములతో విడిచి వెళ్ళిరి. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో 2 పట్టణాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి యెరూషలేము, రెండవది యెరికో పట్టణం. యెరూషలేము, యెరికో చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పట్టణాలు. యెరూషలేమునకును యెరికోకును ఎలాంటి సరి సంబంధమైన పోలికలు ఉండవు. కారణం ఏమిటో తెలుసా? యెరూషలేము అనగా దేవుడు నివాసం ఉండే స్థలం. యెరూషలేము అనగా దేవుడు నివాసం ఉండే స్థలం. యెరూషలేము అనగా పరిశుద్ధుల సహవాసపు గుంపు కలిగిన పట్టణం. యెరూషలేము అనగా ప్రియులారా ప్రార్థన. మొదటి దేవుడు చెప్పండి, యెరూషలేము దేవుడు నివాసముండు స్థలం. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యం విన్నట్లు కాదు, కానీ వాక్యాన్ని మీ హృదయాల్లో పదిలపరుచుకోవాలని మనవి చేస్తున్నా. యెరూషలేము అనగా అర్థం ఏమిటో తెలుసా? మొట్టమొదటి దేవుడు నివాసం ఉండే స్థలం. రెండవది పరిశుద్ధుల సహవాసపు గుంపు. పరిశుద్ధుల సహవాసపు గుంపు. మూడవది ప్రార్థనా స్థలం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము యొక్క గుణగణాలను వర్ణిస్తున్నటువంటి విషయం. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. సొలొమోను భక్తుడు దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ దేవుని మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సొలొమోను మహారాజు మందిరాన్ని కడుతున్నప్పుడు దేవునితో మాట్లాడాడు, అయ్యా ఆకాశ మహాకాశములు కట్టచాలనంత దేవుడవు నీవు ప్రభువా, ఇదిగో నీకు కడుతున్న మానవ మాత్రులమైన మేము కట్టే ఈ ఆలయంలో నీవు నివాసము చేస్తావా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సొలొమోన్, ఎవరైతే ఈ మందిరంలో పరిశుద్ధ స్థలం వైపు తిరిగి చేతులు చాచి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను అంగీకరిస్తా. హల్లెలూయా.
రెండు చేతులు ఉన్నవారు హల్లెలూయా. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. ఆలయంలో దేవుడు ఉన్నాడు. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధమైన పట్టణం యెరూషలేము అనగా పరిశుద్ధమైన పట్టణం. రెండవ పట్టణం యెరికో పట్టణం. యెరికో పట్టణానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటిది ఏమిటో తెలుసా? శపించబడిన పట్టణం. మొదటిది ఏమిటి? శపించబడిన పట్టణం. రెండవది ఏమిటి తెలుసా? సువాసన కలిగిన పట్టణం. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. శపించబడిన పట్టణం. రెండవది సువాసన కలిగిన పట్టణం. మూడోది పాపులు నివసించే స్థలం. ఈ యెరూషలేమునకు యెరికోకు ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. ఎక్కడ? యెరూషలేము. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? మందిరం ఉంది. అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధుల సహవాసపు గుంపు ఉంది. ఇక్కడ ఎవరున్నారు? పాపులు ఉన్నారు. శపించబడిన పట్టణం. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం పాలు తేళ్లు ప్రవహించే కానా దేశానికి ఇశ్రాయేలు జనాంగం పాలు తేళ్లు ప్రవహించే కానా దేశానికి వెళుతున్నప్పుడు యెరికో గోడలు ఎదురొచ్చాయి. యెరికో గోడలు ఎదురొచ్చినప్పుడు ప్రార్థనా శక్తి చేత, ప్రార్థనా బలము చేత యెరికో గోడలు కూలిపోయాయి. అప్పుడు ఏమన్నారు తెలుసా? యెరికో ముఖద్వారము, యెరికో గోడల ముఖద్వారమును ఎవరైతే కడతారో వారి ప్రథమ కుమారుడు చనిపోతాడు. శాపం. యెరికో పట్టణానికి శాపం ఏమిటో తెలుసా? ఎవరైతే యెరికో గోడ ముఖద్వారాన్ని కడతారో వారి యొక్క ప్రథమ కుమారుడు చచ్చిపోతాడు. శపించబడిన పట్టణం. ఆ యెరికో గోడ మీద వేశ్య నివాసం ఉంది. సువాసన, వ్యభిచారం, పాప భూయిష్టమైన జీవితాన్ని ఆ యెరికో పట్టణంలో నివసించేవారు చేస్తూ ఉన్నారు. యెరూషలేములో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుడు ఉన్నాడు, ప్రార్థన గుంపు ఉంది. ఇక్కడ మాత్రం పాపులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, శపించబడిన జనాంగం ఇక్కడ ఉన్నారండి. ఒక్కడట, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒకడు యెరూషలేము నుండి దిగి ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి. ఇప్పుడు ఒక మాట చెబుతా. క్రైస్తవులు అనబడే మనము దినదినము అభివృద్ధి చెందాలా, పడిపోవాలా? చెప్పండి. మీరు చెబితే మీరు ఆశీర్వదింపడతారు. అభివృద్ధి చెందాలా, పడిపోవాలా? చెప్పాలి గట్టిగా. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి. అంటే రోజు ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కుతూ వెళ్ళాలి. అవునా కదా? చెప్పండి. అభివృద్ధి చెందాలి. ఒకడట యెరూషలేములో ఉన్నాడట. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాం. యెరూషలేము పైన ఉంది. దిగటం అంటే పైనుంచి కిందికి దిగటం. ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు, పరిశుద్ధుల సహవాసంతో ఉన్నవాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నవాడు, దేవుని సాంగత్యము కలిగినటువంటి వాడు, యెరూషలేములో ప్రశాంతంగా బ్రతుకుతున్నవాడు యెరూషలేమును వదిలిపెట్టాడు. దట్స్ మీన్, దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు, ప్రార్థనా గుంపును విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము పట్టణమును విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ సహవాసపు గుంపును విడిచిపెట్టి వాడు ఎప్పుడైతే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగుతున్నాడో అప్పుడే వాడు పడిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? పాప భూయిష్టమైన యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడు.
పాపలుండే స్థలానికి వెళుతున్నాడు, వ్యభిచారుల దగ్గరికి వెళుతున్నాడు. పాప భూయిష్టమైన జీవితాన్ని అనుభవించడానికి పవిత్రతను, పరిశుద్ధతను, దేవుణ్ణి, మందిరాన్ని వాడు విడిచిపెట్టి యెరికో పట్టణంలో నాశనం కావటానికి వెళుతున్నాడు. చూసారా ప్రియులారా, ఎంత ఘోరం. చాలా మంది కొద్ది రోజులు ఎలాగుంటారో తెలుసా? చాలా భక్తితో ఉంటారు, చాలా మందిరానికి నడుస్తూ ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. రాను రాను ఏమైపోతారో తెలుసా? పడిపోతారు, జారిపోతారు, దేవునితో సహవాసాన్ని విడిచిపెడతారు. ఈ రోజు చెబుతున్నాను, ఎవరైతే మందిరాన్ని విడిచిపెడతారో, ఎవరైతే దేవుని సహవాసాన్ని విడిచిపెడతారో, ఎవరైతే పరిశుద్ధుల ప్రార్థనా గుంపును విడిచిపెడతారో వారు ఏమైపోతారో తెలుసా? ఈ వ్యక్తి ఎలాగైతే పాపపు జీవితంలోకి వెళ్ళిపోయాడో పాపపు జీవితంలో పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. వాడు వస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నంత వరకు, యెరూషలేములో ఉన్నంత వరకు, ఆలయములో ఉన్నంత వరకు, పరిశుద్ధుల సహవాసపు గుంపులో ఉన్నంత వరకు వాడు రక్షణలో ఉన్నాడు. వాణ్ణి దేవుడే కాపాడుతూ ఉన్నాడు, వాణ్ణి రక్షిస్తూ ఉన్నాడు. దేవుడే వాణ్ణి కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మందిరాన్ని విడిచిపెట్టాడో, ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు మీకే ప్రశ్న, నువ్వు మందిరాన్ని విడిచిపెట్టినా, దేవుణ్ణి విడిచిపెట్టినా, ప్రార్థనా గుంపును విడిచిపెట్టినా నిన్ను దొంగ పట్టుకుంటాడు. ఎవరు పట్టుకుంటారు? ఎవరి చేతికి చిక్కుతావు? ఎవరి చేతికి? దొంగ చేతికి చిక్కుతావు. దొంగ ఎవరు చెప్పండి? ఎవరు గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అపవాది చేత చిక్కుతావు. దొంగ చేతికి నువ్వు చిక్కితే వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ వస్త్రాలు దోచుకొని ఏం చేస్తాడు తెలుసా? కొన్న ప్రాణముతో విడిచిపెడతాడు. కొన్న ప్రాణముతో ఏమిటో తెలుసా? చస్తే చావు, బ్రతికితే బ్రతుకు. వాడు ఆశ చూపిస్తాడు, వ్యభిచారాన్ని చూపిస్తాడు, లోకపు డబ్బును చూపిస్తాడు, అందాన్ని చూపిస్తాడు, ఐశ్వర్యాన్ని చూపిస్తాడు, అంతస్తును చూపిస్తాడు. కొన్న ప్రాణముతో విడిచిపెడతాడు. నిజమైన స్నేహితుడు అలాంటి వాడు కాదు. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడు తెలుసునా? దుర్దశలో నీకు స్నేహితుడుగా ఉంటాడు. ఏం దోచుకున్నాడు దొంగ? ఏం దోచుకున్నాడు? వస్త్రాలు దోచుకున్నాడు, పై వస్త్రాలు దోచుకున్నాడు. వస్త్రాలు ఏమిటన్నా ఒకసారి చెప్పండి. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్న వారికి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదవండి. దొంగ ఏ వస్త్రాన్ని దోచుకున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. ఏ వస్త్రం అది? ఆసక్తి అనే వస్త్రం. అమ్మాయి నన్ను చూడండి, అక్క నువ్వు మాత్రం చదువుతుండే, మీతో నన్ను చూడండి. ఈ దొంగ ఏం చేశాడు తెలుసా? ఆసక్తి అనే వస్త్రాన్ని దోచుకున్నాడు. ఏమిటి ఆసక్తి తెలుసా? ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళదామా, ఎక్కడ సువార్త ప్రకటిస్తుందో అక్కడికి వెళదామా, పాటలు పాడదామా, ప్రార్థన చేద్దామా, బైబిల్ చదువుదామా, ఆసక్తి. ఇది దోచేస్తాడు దొంగ. ఆసక్తి అనే వస్త్రాన్ని దోచేస్తాడు. జాగ్రత్త ప్రియులారా, నువ్వు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటావు. ఎట్లా కొత్తగా ఉన్నప్పుడు ఆసక్తి నీలో ఉంటుంది. ఎప్పుడెప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడెప్పుడు మందిరానికి వెళదామా అనే ఆశ నీలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెడతావో నీకు ఉన్న ఆసక్తిని కాస్త ఎవరు దోచుకుంటాడు? చెప్పండి. అపవాది దోచుకుంటాడు. ఈ ఆసక్తి వస్త్రం చాలా జాగ్రత్తగా క్రైస్తవుడు కాపాడుకోవాలి. ఈ ఆసక్తి లేకపోతే ఏం చేయలేదు. ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెడతావో ఆ ఆసక్తి కాస్త పోతుంది. రెండవ వస్త్రం చూద్దాం. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్నవారు 61వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. శృంగార
సుందరమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ఏ వస్త్రం? రక్షణ వస్త్రములను గట్టిగా చెప్పండి, నోరున్న వాళ్ళు చెప్పండి. రక్షణ వస్త్రములను రక్షణ వస్త్రాన్ని దోచుకుంటాడు. నేను చెప్పానా? దేవుని దగ్గర ఉన్నంత వరకు నువ్వు సేఫ్ గా ఉంటావు. మళ్ళీ చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు సేఫ్ గా ఉంటావు, రక్షింపబడతావు. ఎప్పుడైతే ఈ గుంపును, ఈ మందిరాన్ని, ఈ చర్చిని, ఈ సహవాసాన్ని నువ్వు వదిలేస్తావో సాతాను ఏం చేస్తాడో తెలుసా? నీకు రక్షణ లేకుండా చేస్తాడు. రక్షణ అనే వస్త్రాన్ని దోచుకుంటాడు అపవాది. ఈ రక్షణ వస్త్రం నీకు లేకపోతే కష్టం. రక్షక భటులు అని ఎవరినంటారు చెప్పండి? చెప్పండి చెప్పండి. పోలీసులకు పేరేమిటో తెలుసా? రక్షక భటులు. నేను మీ కొరకు రక్షకుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరిచాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించేవాడు, ఆయన నిన్ను కాపాడేవాడు, నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనే వస్త్రాన్ని అపవాది దోచుకొని వెళ్ళిపోతాడు. నీకు సెక్యూరిటీ ఉండదు. ఏ తెగులు నీ గుడారమును, నువ్వు దేవుని దగ్గర లేవనుకో, మందిరంలో లేవనుకో, పరిశుద్ధుల గుంపులో లేవనుకో, నీ ఇంట్లో రోగాలు, జబ్బులు, సమస్యలు, అప్పులు, తిప్పలు, కష్టాలు, కన్నీళ్లు, వేదన, రోదన, సమస్యలన్నీ నీ మీద పడిపోతాయి. నీ ఇంటికి రక్షణ ఉండదు, నీకు కూడా రక్షణ ఉండదు. ఎందుకో తెలుసా? దేన్ని వదిలేసావు నువ్వు? మందిరాన్ని. ఆదివారం గుడికి పోవటానికి ఎంత కష్టపడుతుంటారు. రక్షణ లేకుండా పోతుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు మందిరాన్ని విడిచిపెడుతున్నావు. ఆదివారం గంట కొట్టాలి, మొదటి గంట కొట్టాలా? దేవుడు అంటే భయం లేదు, మందిరం అంటే భయం లేదు, దేవుని దగ్గరికి రావాలనే ఆశ, ఆసక్తి లేకుండా పోయింది. కారణం అపవాది నీ ఆసక్తిని. నువ్వు ఎక్కడో సేఫ్ గా ఒక సైడ్ ఉండాలి. దేవుడిని నేను ఉన్నతమైన స్థలంలో పెట్టాడు. క్రైస్తవుడు అని పిలబడే వారిని దేవుడు ఉన్నతమైన స్థలంలో, యెరూషలేము పైన ఉంది, నిన్ను పైన పెడితే తూలాకి పైన అని కిందికి జారిపోతున్నావు. పైనుంటేనే నీకు రక్షణ, నువ్వు మందిరంలో ఉంటేనే రక్షణ, దేవునితో సహవాసం చేస్తేనే రక్షణ, పరిశుద్ధ సహవాసపు గుంపులో ఉంటేనే నీకు రక్షణ. ఇది విడిచిపెట్టావనుకో నీకు రక్షణ ఉండదు, నీకు సెక్యూరిటీనే ఉండదు. సాతాను ఎవరిని మృంగుదునా అని వాడు అటు ఇటు భూలోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఎవరైతే ఇప్పుడు మందిరానికి రాలేదో, ఎవరైతే కుడికలకు రాలేదో, వాడు ఈ వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఇట్లా అటు ఇటు అటు ఇటు. వాడు అనుకుంటాడు, వీళ్ళు సువార్త కుడికలకు పోలే, వీళ్ళెవరు? మై ఫ్రెండ్స్, మేమిద్దరం ఒకటే. సాతాను ఒకటే. ఎందుకో తెలుసా? వీళ్ళొక ఆసక్తి అనే వస్త్రము లేదు, ఇంట్రెస్ట్ అని. రక్షణ అనే వస్త్రము లేదు. కారణం మందిరాన్ని మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు, ప్రార్థననే మర్చిపోతున్నారు. విజ్ఞాపన ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, మోకాటి ప్రార్థన అంతకన్నా లేదు. చెప్పాలి మీకు, అమ్మా మోకాళ్ళేయండి, అన్నా మోకాళ్ళే అనాలా? మోకాటి అనుభవం ఉండదు, కన్నీటి ప్రార్థన అనుభవం ఉండదు, పరిశుద్ధుల సహవాసపు గుంపు ఉండదు, దేవుని మందిరము ఉండదు. ఎలాగా నువ్వు రక్షింపబడతావు? మనల్ని మనం పరీక్షించుకునే సమయం అండి ఇది. దేవుడు మరొక దినాన్ని, మరొక గడియ, మరొక నిమిషాన్ని ఎందుకు ఇచ్చావో తెలుసా? ఇకనైనా నా బిడ్డలు మారుతారేమోనని. ఎన్ని రోజులు ఈ బ్రతుకు మనకు, ఎన్ని రోజులు ఈ కాని బ్రతుకు, ఎన్ని రోజులు ఈ లోకము, ఎన్ని రోజులు ఈ ఎరికోలో నువ్వు జీవిస్తావు? పాపభూయిష్టమైన లోకం ఎరికో, శపించబడిన పట్టణం ఎరికో.
ఉంటావా ఎరికోలో? ఉంటే ఎరికోలో ఉంటే నీకు రక్షణ ఉండదు. ఎరికోలో నీకుంటే ఏముంది తెలుసా? నీతి వస్త్రం ఉండదు. చూద్దాం మాట, బైబిల్ ఉన్నవా? చదువుదాం ఒక మాట. 61వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. ఏమట ఏడు చదువుతున్నారు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. ఏ వస్త్రం? ఉల్లాస వస్త్రం. గట్టిగా చెప్పండి ఒకసారి. ఉల్లాసం అంటే ఏంటి చెప్పండి? సంతోషం. బీ హ్యాపీ, బీ జాయ్ విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఉల్లాసం ఉండాలండి. దేవుని దగ్గరికి వస్తే ఏమో పోగొట్టుకున్న వాళ్ళ మాత్రం వచ్చి కూర్చుంటారు. అందరూ బయట ఉన్నంత వరకు లడ్డలు వాగేస్తూ ఉంటారు. మాటలు చూస్తే ఇక్కడ మాట్లాడారనుకోండి, ఆ నీళ్ళ ట్యాంక్ వరకు మేము మాటలకు వస్తూ ఉంటాయి. బయట అయితే చర్చిలోకి వస్తే అబ్బా ఈ పిల్లి పాలు అలా కూర్చొని ఉంటారు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాత్రం, ఏదో నెత్తురంత బరువెత్తుకున్నవాడు. నీలో ఉల్లాసం ఉంటది, నీలో సంతోషం ఉంటది. ఉల్లాసం అనే వస్త్రం ఉండదు ప్రియులారా. హ్యాపీ ఉండదు, జాయ్ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుళ్ళు ఉంటే సంతోషం. మీ దుఃఖ దినములు ఎప్పుడు? ఎక్కడ? నీకు దుఃఖమే ఎప్పుడు చూసినా గుడిలోకి వచ్చి కూర్చుంటానే ఒక ప్రార్థన. నేను మట్టి పురుగును, నేను పనికిరాని వాణ్ణి, నేను దుమ్ము వంటి వాణ్ణి, నేను ధూళి వంటి వాణ్ణి. ఇదే ప్రార్థన. ఇంకా ఎందుకు ఆ ప్రార్థన నీకు? ఇంకా ఎక్కడ దుమ్ము ధూళి మట్టి? నువ్వు పురుగువా? అభిషేకించబడిన నువ్వు దేవుని కుమార్తెకు కుమారునివి. ఇంకా మట్టి దుమ్ము లేదు. డైరెక్ట్ అటాక్. దేవుడితోనే మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చేస్తావు? ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నావు తెలుసా? దేవుడు నీలో లేడు కనుక నీలేం లేదు, సంతోషం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు గుడికి వచ్చినా ఇదే ప్రార్థన. మోకాలు లేయటం ఆలస్యం. గుళ్ళేకి వస్తే మోకాలు లేయటం, ప్రభువా నా ముగ్గుని మార్చు. ఉల్లాసం అనేది లేదండి, సంతోషం అనేది లేదండి. ఈ ఉల్లాసం అనే వస్త్రాన్ని ఎవరు దోచుకుంటారు? అపవాది దోచేస్తాడు. ఎప్పుడు అపవాది దోచేస్తాడు? దేవుని దగ్గర నువ్వు దూరమైనప్పుడు, దేవుని మందిరానికి నువ్వు, పరిశుద్ధ సహవాసపు గుంపును, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఉంటదా? చెప్పండి. వాడేమంటాడు? సినిమాకి పోదాం అంటాడు. నువ్వేమంటావు? చర్చికి పోదాం అంటావు. వానికి నీకు లాయిక షట్ అవుతా? కాదు. నువ్వు పరిశుద్ధుల గుంపులోనే ఉండాలా, ప్రార్థనా పరులతోనే సహవాసం చేయాలా, మందిరానికి నడిచే వారితోనే సహవాసం చేయాలి. శుద్ధుల సహవాసం. ఎక్కువగా పరిచయం పెంచుకొని ఏమైతే తెలుసా? వాళ్ళు వీళ్ళవుతారు. ఆ పని మాత్రం చేయకూడదు. ఒక్కసారి నువ్వు రక్షింపబడ్డావా, ఒక్కసారి పరిశుద్ధుల గుంపులో ఉన్నావా, ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్నావా, ఒక్కసారి నువ్వు రక్షింపబడావా, అలాగే ఉండాలి. ఇలాగా కాదు 10 గంటలకు ప్రార్థన అంటే ముందు 8 గంటలకు రావటం, లాస్ట్ 12 గంటలకు రావటం. అది కాదు. ఒకటే ఆసక్తి, ఒకటే ఉల్లాసం, ఒకటే సంతోషం, ఒకటే సమాధానంతో మనం ముందుకు వెళ్ళాలి. యెరూషలేములో ఉండవలసిన వాడు యెరూషలేములో ఉండకుండా వాడు యెరికోలోకి దిగజారిపోతున్నాడండి. ఇది నాలో క్రైస్తవులు కూడా అంతే. కొద్ది రోజులు బట్టి ఉల్లాసం అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని సాతాను దొంగలిస్తాడండి. ముందుగానే నేను చెప్పా, ఆ యెరికో పట్టణం శపించబడింది. పోయి ఆ యెరికో పట్టణంలోకి పోయి నువ్వు కూడా పాతాళంలో పడతావా? ఇంకొక వస్త్రాన్ని చెప్పి నేను ముందుకెళ్తా. పరిశుద్ధ గ్రంథం శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారు రీతిగాను, ఆభరణాలతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రం అది? నీతి. అమ్మ జాగ్రత్త, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీతి అనే వస్త్రం లేకుండా చేస్తాడు. ఎవడో తెలుసా? అన్యాయానికి పాల్పడతాడు, అక్రమాలకు పాడుపడతాడు. నీతి అనేది క్రైస్తవులలో వాడు తీసేస్తాడు. నీతి అనే వస్త్రం తీసేస్తాడు. అన్యాయంగా మాట్లాడుతుంటారు. ఒక వ్యక్తి గురించి అన్యాయమైన మాటలు మాట్లాడుతూ, దూషణమైన మాటలు మాట్లాడుతున్న వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు. నీతి అనే వస్త్రము లేకుండా పోతుంది.
ఇవన్నీ సాతాను దొంగలిస్తాడు. ఎప్పుడు దొంగలిస్తాడు తెలుసా? మందిరాన్ని, పరిశుద్ధతను అన్ని విడిచిపెట్టి నువ్వు దిగజారిపోతుంటావు చూడు. ఎక్కడున్నాడు దేవుడు? కొంతమంది బల్లె అంటుంటారండి, నా మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, మందిరం ఆవరణంలోనే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు మందిరంలో కూర్చొని దేవుడితో కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీ మొర దేవునికి వినిపిస్తే అంటున్నాడు ఆయన, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటా. చెప్పండి కూడా దేవుడు నామాన్ని కనపరుచు. చాలా దగ్గరగా ఆయన ఉన్నాడండి. ఆయన హృదయ వాకిట నిలిచి నీకు దగ్గరగా ఉండి పిలుస్తూ ఉన్నాడు. పిల్ల, నీ హృదయపు ద్వారాలు తెరిస్తే చాలు, నేను వచ్చి కొలువై ఉంటాను. నీ హృదయాన్ని నాకు కావాలి. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అర్పణ. నీ ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు, ధనము దేవుడు అడగలేదండి. నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలని అడుగుతున్నా. అయ్యా, నేను హృదయపు వాకిట నిలిచి తలుపు తడుతూ ఉన్నా, నేను వస్తా నీ ఇంట్లోకి, నేను నీ హృదయంలోకి వస్తా, నీ సంఘంలోకి వస్తా, నీ వాడకు వస్తా, చూడు నన్ను అంటే కూడా ఆ శబ్దము, ఆ స్వరము నువ్వు వినలేకున్నావు. ఈ రాత్రి ప్రియులారా, దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. నన్ను విడిచి మీరు పక్కకు పోతే బ్రతకలేరు. మన భాషలో, మన రాయలసీమ భాషలో, దేవుడిని విడిచి మీరు పక్కకు పోతే చెప్పండి, సమస్తమును ఇచ్చింది నేనే. నా నామంలో మీరు నన్ను ఏమి అడిగినా, అమ్మా ఇప్పుడు యేసు నామంలో ఏమడిగినా ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఆయనకు దూరంగా ఉంటేనా, దగ్గరగా ఉంటేనా? ఆయన మాట వింటేనా, వినకుండా ఉంటేనా? మీరు యెరూషలేములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మీరు యెరూషలేములో ఉంటే ఏమడిగినా దేవుడు ఇస్తాడు. ఎరికోలే ఉంటే కాదు, శపించబడిన పట్టణంలో ఉంటే కాదు, శాపగ్రస్తమైన పట్టణంలో ఉంటే కాదు, సువాసన పరిమళ కలిగిన పట్టణంలో ఉంటే కాదు. నువ్వు యెరూషలేములో ఉండాలి. పరిశుద్ధుల సహవాసపు గుంపులో ఉండాలి. నీలో ప్రార్థన అనుభవం ఉండాలి. కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. మోకాటి ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రియులారా, దేవుని మాటలు నీతోనే, నాతోనే, మనందరితో సూటిగా మాట్లాడుతూ ఎలాంటి స్థితిలో ఉన్నావు? నువ్వు యెరూషలేములో ఉన్నావా, ఎరికోలో ఉన్నావా?